శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని మొదటి భాగము 14వ ప్రకరణము పాదుకా ప్రదానము 45వ రోజు. అంత రామచంద్రుడు, తమ్ముడా, వ్యర్థముగా నీవు విచారింపనేలా కర్మగతులను అనుభవింపక తప్పదు. త్రికాలములలోనూ త్రిలోకములలోనూ ఉండిన పుణ్య శ్లోకులందరూ నీ ఆధీనులని నా అభిప్రాయము. నీవి కుటిలుడవని దూషించువారు ఇహపర లోకములకు దూరస్థులు కాగలరు. సాధు సమాజములో కాని గురువుల వద్ద కాని శిక్ష పొందని మూర్ఖుడే మన తల్లిని దూషించును. నీ నామమును స్మరించిన మాత్రమున సకల దుర్గుణములు దూరమగును. నీవి లోకానికి కీర్తియు పరలోకమునకు సుఖమును అందింతువు. ఈ భూమి నీ వల్లనే నిలబడుచున్నది. వైరము ప్రేమయు దాచినంతయు దాగి ఉండవు. నీ సంగతి నాకు బాగుగా తెలియను. సత్యవాక్యమును నిలబెట్టుటకు రాజు నన్ను విడిచిపెట్టెను. నా యందుగల ప్రేమ చేత వారు ప్రాణములు కోల్పోయిరి. అట్టి ప్రియమైన తండ్రి వచనములను ఉల్లంఘించుట నీబోటి నాబోటి పుత్రులకు భావ్యము కాదు. నీవు సంశయించక చెప్పవలసిన మాటలేవో చెప్పి అడగవలసిన విషయములను అడిగి నీవు నీ బాధ్యతను నిర్వర్తించుట మంచిదని గట్టిగా తెలిపెను. మాట్లాడుటకు వీలులేక కడపటి కోరికగా ఒక దానిని కోరుటకు భరతుడు నిశ్చయించుకొని, రామా, ఏ రాజ్యము నిన్ను అడవికి పంపెనో, ఏ రాజ్యము నన్ను అపకీర్తులకు గురి చేసెనో ఆ రాజ్యము నీకక్కర్లేదన్నా నాకును అక్కరలేదు. నేను నీ ఆజ్ఞను నీ సంకల్పమును ఏనాటికి నీ కాదనలేను. మీ చిత్తమునకు క్షోభ లేకుండా నన్ను కటాక్షించినట్లయితే నేనెంతయో ధన్యుడను. ఇంతకాలము తమ సేవ చేసి ధన్యుడనైనాను కనుక లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుని అయోధ్యకు పంపి నన్ను తమ పాదముల చెంత ఉంచుకొనుడు. అప్పుడు ఇరువురికి సత్కీర్తి. లక్ష్మణుడు పరిపాలనా దక్షుడు కనుక అన్ని విధముల తండ్రిగారి ఆత్మకు తృప్తి కలుగునటులా అయోధ్యను పాలించగలడు. ఈ కోరికను మన్నించి కాదనక నన్ను కాలదన్నకూడదని ప్రార్థింతును అని పాదములపై పడెను. లేక మీరు సీతా సమేతులై అయోధ్యలో ఉండు. మేము ముగ్గురం అన్నదమ్ములము వనమునందు నివసింతుము. ఏ ప్రకారము మీ చిత్తమునకు సమాధానమగునో ఆ ప్రకారము వ్యవహరింతుము. ఇంత భారమును నాపై మోపినా నేను జీవించలేను. తమ పాదముల చెంత ఉంచుకొని ఇంతకు 1000 రెట్లు భారమును నా శిరస్సుపై మోపినను నేను ఆనందముగా అవలీలగా భరించగలను. రాజధర్మము కాని న్యాయశాస్త్రము కాని నేనెరుంగను. దుఃఖములో మునిగిన వానికి జ్ఞానము శూన్యమన్న విషయమును తమకు తెలియనిది కాదు. ప్రత్యుత్తరమిచ్చు సేవకుని చూచి సిగ్గు కూడా సిగ్గుపడును. ఓ రామచంద్ర, నేను హృదయమును విప్పి పలుకుచున్నాను. లోకమునకు మంగళమగుగాక. మీరు సందేహమును వీడి ప్రసన్నులై ఎవరికి ఏ విధమైన ఆజ్ఞ చేతురో ఆ విధంగా మేము తమ ఆజ్ఞను శిరసావహింతుము. భరతుడు ఆడిన ఈ మాటలు సభికులకు పరమానందము కలిగించెను, హృదయములను కరిగింపచేసెను. భరతునకు రాముని యందుగల ప్రేమ భక్తి విశ్వాసములు వేనోళ్ళ కొనియాడిరి. ప్రజలందరూ ఒక పరి, ఓ రామచంద్ర ప్రభో, భరతుని ప్రార్థనను మన్నింపుడు. ప్రాచీనమగు కుశలమంతయు దశరథ మహారాజు గారి మరణంతోనే గతించెను. అందుచేత లోకము అనాథ అయ్యెను. అయోధ్య నగరము దిక్కులేనిదై విలపించుచున్నది. నాదుడు లేని పతివ్రత వలె దుఃఖించుచున్నది అనిరి. ఇంతలో కుటిలురాలగు రాణి కైకేయి, నేనేమి చెప్పగలను, ఎవరిపై దోషమును నిరూపించగలను అని లోలోన విచారించి రాముడు ఒంటరిగా చిక్కిన తన పాపమును మన్నించమని కోరుకొనుటకు ఎన్నో విధముల వేచెను. రామునకు ముఖము చూపుటకు గాని సిగ్గుపడెను. తన కుమారుని కంటే అధికముగా రాముని ప్రేమించుచుండిన కైకకు ఈ విధమైన విపరీత వాంఛ వచ్చుటలో తన లోపము కాదనియు, ప్రాణ సమానముగా ప్రేమించిన రాముని అన్ని విధములైన బాధలకు గురి చేసినది ఏదో ఒక శక్తి తనలో చేయించినదే కాని తాను కాదని దృఢముగా తెలుసుకొని తానెంత ధైర్యమును తెచ్చుకున్నను లోకులు నా మాటలు నమ్మగలరా అని తనలో తాను సంశయించుచు ముందుకు పోలేక వెనుకకు తిరుగులేక కృంగి కృశించిపోవచ్చున్న కైక మనస్సును గమనించి శ్రీరామచంద్రుడు సమయమును చూచి కైకకు నమస్కరించుటకు వెళ్ళెను. అదే సమయమని తలించి కైక రాముని పాదములు పట్టి, నాయనా,
నీవు నాకు చిన్నవాడవు, కుమారుడవు. అయినను గుణములలో జ్ఞానములలో లోకమునకే అధికారివి, ప్రభుడవు. కాన నీ పాదములు పట్టినను దోషము లేదు. నా పాపమును క్షమించి నీవు అయోధ్యను ఏలుము. నాకు సంప్రాప్తమైన ఈ అపకీర్తిని నివారింపుము. లేదా భరతుని నీతో ఉంచుకొని నీ పాదసేవా భాగ్యమును ఒసంగును. నేనింక జీవించకపోయినను నాకు మనశ్శాంతి లభించును. నిజముగా నేను కేకయ రాజపుత్రినై కోరితినా, లేక ఏదైనా గ్రహం ఆవహించి నా నుండి ఆ పలుకులు పలికించెనా నాకు తెలియకున్నది అని 2 చేతులు పట్టుకొని కాయగా విలపించుట రాముని గుండెలను నీరు గావించెను. అంత శ్రీరాముడు, అమ్మా, ఇందులో నీదేమాత్రమూ తప్పులేదు. లోకులు కాకులు సత్యమును గుర్తించక పలు విధముల పలుకుదురు. నీవు బుద్ధిపూర్వకముగా కోరిన కోరికలు కావు అవి. నా సంకల్పమే ఈ రీతి గావించినది. నేనవతరించిన కార్యమునకు నే సంకల్పించిన పనికి మీరెంతయో ఉపకారమునర్చితిరే కాని అపకారము కాదు. ఇందుకు నేను మీకు కృతజ్ఞత చెప్పవలసినది పోయి మీతో నేనింతగా అడిగించుకోవలసి వచ్చినందుకు నేనెంతయో చింతించుచున్నాను. మీరు దుఃఖించిన నా కార్యము అశుభమగును. కాన నన్ను అనుగ్రహించి నాపై వాత్సల్యములను చూపిచు ఆశీర్వదింపుము అని రాముడు కైకేయ పాదములను నమస్కరించెను. రాముడట్లు చెప్పుట చేత కైకేయికి కొంత శాంతి కలిగెను. వీరిరువుడి సంభాషణలు చెంతనే ఉండి వినుచున్న కౌసల్య సుమిత్రులు అందులో కైకది ఏమాత్రమూ దోషము లేదనియు ఇది దైవ సంకల్పమేననియు గ్రహించి చెల్లెలైన కైకను అనేక విధములుగా ఓదార్చిరి. అయినను కైక పట్టు విడవక రాముడు మహారాజు, సీత మహారాణి కాక తప్పదు. నా కుమారుడు భరతశత్రుఘ్నులు లక్ష్మణ సమేతులై సీతారాములకు సేవలు చేయుచుండా ఈ కన్నులతో చూచి ప్రాణమును విడవలను అని పదే పదే పలుకుతూ వచ్చెను. ఈ విధముగా ఒకరినొకరు ఓదార్చుకొనుచు విలపించుచు రాముని అయోధ్యకు రమ్మని ప్రార్థించుచు రేయనక పగలనక రామ పాదముల చెంత అడవిలో అయోధ్యవాసులు 4 దినములు కాలము గడిపిరి. కడకు రాముడు అయోధ్యవాసులను అయోధ్యకు తీసుకుపొమ్మని గురువునకు భరతునకు ఆజ్ఞ చేసినట్టులా ప్రజలు, స్త్రీ పురుషులు, పండితులు విని భరించలేని బాధతో మనము సీతారాములను అయోధ్యానగరమునకు తీసుకొని వెళ్ళిననే ఉచితముగా ఉండును, లేక శ్రీరామునితో కూడి వనవాసము చేయుటయే కోటి స్వర్గముల కంటే సుఖదాయకము. ఎట్టివారైనను సీతారామ లక్ష్మణులను విడిచి నగరమునకు వెళ్ళ ఇచ్చగించరు. ఇట్లు ఇచ్చగించిరే గాని వారి ఎడల విధాత ప్రతికూలుడుగా ఉండునేనని తలంచవలెను. ఆహా, మందాకినిలో స్నానము, మధురమైన ఫలముల ఆహారము, కన్నుల గింపైన సీతారాముల సుందర దర్శనము, ఇంతకంటే వేరు స్వర్గం ఎందుకు అని ప్రజలలో ఒకరికొకరు చెప్పుకొనుచు రాముని అయోధ్యకే గొనిపోవలనని దృఢము చేసుకునిది. ఈ ప్రకారము ప్రేమపూర్వకమగు వచనములతో వారి వారి మనోరథములు చెప్పుకొని ఈ అరణ్యములో శ్రీరామ సన్నిధిలో ఇట్టి శుభము ఇంతటి సుఖము అనుభవించుటకు మనకు యోగ్యత ఉండినా భాగ్యముండినా రామచంద్రుడు మన అభీష్టమును అంగీకరించును. అట్టి ప్రాప్తియే లేకున్నా మన దురదృష్టమే రామచంద్రుడి మనసును కఠినపరచి మనలను తిరిగి అయోధ్యకు వెళ్ళగొట్టును. రాముడి అనుగ్రహించకున్నా ఇక అనుగ్రహించువారెవరు? అతడి చెంతనే కాలము గడపని జీవితం మరెక్కడునినా ఏమైతేనేమి, బ్రతికి చచ్చిన వారలతో సమానము అని ఒక పెద్ద వృద్ధ బ్రాహ్మణుడు పలికిన ఈ పలుకులకు అందరూ నిజమే నిజమే, ఈ మాటలు పరమ సత్యములు అని బలపరిచిరి. కులగురువైన వశిష్ఠుడు పంపిన దశరథుడి మరణవార్త జనకునికి అందిన క్షణమే మహారాణి సమేతుడై అయోధ్యకు వచ్చెను. అక్కడ విషయములన్నీ విశదమాయెను. ఇంతలో భరతుడు వచ్చి రాణులు, గురువులు, ప్రజల సమేతుడై చిత్రకూట పర్వతమునకు రామ సందర్శనము గావించుటకై వచ్చుచుండగా వారితో జనకుడు తన రాణితో చిత్రకూటమునకు వచ్చెను. సమయమును చూచుకొని సీతారాములతో మాట్లాడ వేచి ఉండిరి. సీతాదేవి తల్లి చెలికెత్తెను పిలచి కౌసల్యాది మహారాణుల సమయమును చూచి రమ్మని పంపెను. అంతా చెలికత్తె కౌసల్యాది రాణులను చూచుటకు వెళ్ళెను. జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు మహారాణులు కలుసుకొనిరి. కౌసల్యాదేవి జనక మహారాజు భార్య అయిన సునయనను సన్మానించి ఆదరించి సమయోచితముగా ఆశ్రమంపై కూర్చుండబెట్టెను.
ఆ మహారాణులను సునైన చూచుట మొదటిసారి కనుక, అనగా సీతా కళ్యాణ సమయమున రాణులెవ్వరూ మిథిలాపురమునకు వెళ్ళలేదు. మిథిలాపుర రాణి అయోధ్యకు రాలేదు. అందుచేత వారిరువురు ఒకరినొకరు గుర్తించుటకు వీలు లేకపోయెను. అయోధ్య నగర రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయిల సరసోక్తులను, సౌశీల్యమును, స్నేహమును చూచి కఠినముగు వజ్రము సహితము నీరగును. వారి శరీరములు పులకరించి శిథిలమయ్యెను. వారు కన్నీరు కార్చుచు నేలను చూచుచు దుఃఖించుచుండ సీతారాముల గుణగణములను వారు వర్ణించుచు పొంగివచ్చు దుఃఖమును ఆపుకొనుచు బోరున వేర్వసాగిరి. అంతా సునైన ఏమీ చెప్పుటకు తోచక, అమ్మ విచారించి ప్రయోజనమేమి? విధాత బుద్ధి వక్రముగా వెళ్ళెను. పాలనురుగను భేదించుటకు వజ్రమును ఉపయోగించెను. అమృతమును వినియున్నాము గాని చూచి ఉండలేదు. గరళమునే చూచుచున్నాము. కాకులు, కొంగలు, గ్రద్దలు, గుడ్లగూములను మాత్రమే చూచుచున్నాము కానీ మానస సరోవరంలో రాజహంసలు కలవని వినుచున్నాము. దేవి, విధికృతములు విపరీతములు, విచిత్రములు. విధికృతములు బాలుని చర్యల వలె ఉన్నవి అని సునైన ఓదార్పు మాటలతో తాను కూడాను దుఃఖించదొడగెను. అంత కౌసల్య, అమ్మా సునైన, ఇది ఒకరి దోషము కాదు. సుఖదుఖములు, లాభనష్టములు కర్మాధీనములు. అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. కఠిన కర్మగతులు భగవంతునకు తెలియను. శుభాశుభ కర్మలకు తగిన ఫలమును అతడిచ్చును. ఈశ్వరాజ్ఞ శిరస్సు నధిష్ఠించియుండును. దేవి, మోహమునకు వసులమై వ్యర్థముగా విచారింతుమే కాని మన పూర్వజన్మ పాప పుణ్యములు ఎందుకు దయతలచదు? అనాది కాలము నుండి ఈ ప్రకారము జరుగుచున్న సృష్టి క్రమము మన కొరకేమైనా మారునా? పిచ్చి అని నిటూర్పులు విడిచెను. అప్పుడు సునైన, అమ్మా మీరెంతయో పుణ్యాత్ములు. లోకమున దశరథుడికి మించిన పుణ్యాత్ముడు మరొకడు కనిపించరు. అట్టి దశరథుని అర్ధాంగులై ధర్మమూర్తి, విశాల హృదయుడు, సుగుణశీలుడు అయిన శ్రీరాములకు తల్లులై లోకఖ్యాతిని అందుకుంటిరి. మీ మాటలు పరమ సత్యములు. ఎట్టివారికైనా కష్టసుఖములు కావడి గుండలు. కష్టమే తెలియకున్నా సుఖము యొక్క సుఖము తెలియదు కదా. నా సుఖలభ్యతే సుఖం, సుఖము నుండే సుఖము రాదు లేదు కదా అని బదులు చెప్పాను. సీతారామ లక్ష్మణులు వనవాసము చేసిన ఎడల అంతయు శుభములు కలుగును. కాని రాముని వియోగము భరింపలేము. భరతుడు జీవించలేడు. సీతారామ లక్ష్మణుల కంటే భరతుని చూచి నాకు మరింత దుఃఖము అధికమగుచున్నది, భయమగుచున్నది అని కౌసల్య గద్గర స్వరముతో పలికెను. ఈ మాటలు విని సుమిత్ర, కైకేయులు నిజము నిజము అని వారును దుఃఖించిరి. అంత సుమిత్ర, అక్క, మీ ఆశీర్వాదములతో మన కొడుకు కోడలును గంగవలే నిర్మలులు. ఇది వరకు రాముడు తోడని చెప్పియుండలేడు. ఇప్పుడు రాముడు తోడని సత్స్వభావముతో చెప్పుచున్నాను. భరతుని గుణశీలమును, వినయమును, ఉదార బుద్ధిని, భ్రాతృవాత్సల్యమును, భక్తి శ్రద్ధలను, ధైర్య స్థైర్యములను సంపూర్ణముగా వర్ణించి చెప్పుటకు సరస్వతి సహితము సంశయించును. నత్తగుల్లలు సముద్రమును తరచనగున సదా భరతుడు కులదీపకుడని తెలుసుకొనుట అందరికీ సాధ్యము కాదు. పరీక్ష వలన రత్నములను, పాదరమణి వలన బంగారమును, సమయమును వచ్చినప్పుడు మనసుని పరీక్షించవలెను. ఈ సమయముననే ఇట్లు పలుకుట మంచిది కాదు. శోకము చేతను, పుత్ర వాత్సల్యము చేతను నా బుద్ధి తక్కువయ్యను అని కన్నీరు తుడుచుకొనుచుండా సునైన, అయోధ్యరాణులు ఒకరికంటే మరొకరు మహాపతివ్రత హృదయులయు నిజముగా వర్ణించి మెచ్చుకొనుట లోకవిరుద్ధము. బాధారహితములైన ఈ రాణులు లోకమునకు ఆదర్శ గృహిణీమణులు. ఆహా, ఎంత విశాల భావములు, ఎంత నిస్వార్థమైన పలుకులు అని తనలో తాను ఆశ్చర్యపడుతూ ఆనందించుచుండెను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదారవిందార్పణమస్తు. సమస్తలోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.